ఈరోజు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నావా? అసలు నా డౌట్ ఏంటంటే అసలు ఆంధ్రాలో అంటే ఆంధ్ర తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఎవ్రీ 5 yearsకి ఎన్ని ప్రభుత్వాలు మారుతుంటాయి. తెలంగాణలో 10 years ఫిక్స్డ్, దాని తర్వాత మాకు జాక్ పాట్ ఉంటుంది ఎట్లయినా కాంగ్రెస్కి. నేను చెప్తాను ముందు నుంచి. అయితే 5 years తర్వాత ఎట్లా మీరు పోతావు, నువ్వు ఎట్లా అక్కడ ఉండలేవు. నేను ఈరోజు చూస్తే కూడా చాలా గ్లామర్గా అనిపించావు. అంటే నాకు తెలిసి నువ్వు విజయవాడకి పోతలేవు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎండలు ఎక్కువ ఉంటే నల్లగా అవుతారు. నువ్వు నల్లగా కాకుండా తెల్లగా ఉన్నావంటే నువ్వు తెలంగాణలోనే ఉన్నావు. నీ విజయవాడ ఇసి పెట్టుకొని నీ ఆంధ్రాని ఇసి పెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ తిరుగుతాను, అక్కడనే న్యాయం చేయలేకపోయినావు. అసలు ఈ 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి. ఈ 2 సంవత్సరాలలో నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు, నువ్వు డిప్యూటీ సీఎం అయినాక విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నావు? అసలు మీ పార్టీ ఒక్కటి కూడా గెలవాలని చెప్పి సర్వేగా తెలిసింది కాబట్టి అయ్యో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ ఎట్టుంటారో చెప్తా. మూవీస్ వస్తాయి, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయాలని అందరికి ఇష్టం ఉంటుంది, అంటే పెద్ద మూవీస్ తీస్తారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఎట్లుంటారంటే ఎవరు ప్యాకేజ్ ఎక్కువిస్తే వాళ్ళ దగ్గరికి పోవాలని ఉంటారు. బహుశా మొన్న అమిత్ షా గారిని కలిసింది దీనికేనేమో, ప్యాకేజ్ మాట్లాడుకొని నేను తెలంగాణకు వస్తానని చిచ్చు పెట్టి కొట్లాటలు పెట్టి కావాలని నరదిష్టి అని కూడా దీనికోసమే మాట్లాడినేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది. ఇదే కాకుండా పదే పదే కొండగొట్టుకు పైసలు ఇచ్చినట్టు ఏంది ఇది? మనం తిరుపతికి పోతాం, ఉండిలో పైసలు వేస్తాం, మనం చెప్తాం ఎవరికైనా ఎంత వేస్తాం అనేది చెప్తామా మనము? అంటే నువ్వు ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు నువ్వు. ఏంది ఇది? తిరుమల వెంకటేశ్వర స్వామి పైసలు ఒకసారి ఉండి లేచిన తర్వాత అవి నీవి కావు, నావు కావు, ఎవరి కావు. అది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు ఆంజనేయ స్వామి కట్టించుకుంటున్న గుడి కొండగట్టు స్వామి గుడికి. అట్లాంటిది కూడా దేవుణ్ణి అయినా కానీ నాకు ఈరోజు ఒకటి అర్థం కాలే. పదే ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? అమిత్ షా వినాలనా? అదే దిస్ అని మాట్లాడుతున్నాడు. ఏంది నువ్వు మాట్లాడేది? తెలుగులో మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు. కావాలని మధ్యలో ఇంగ్లీష్ తీసుకొచ్చా నేషనల్ మీడియా అడ్రస్ అగైన్ లేటర్. అంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు? ఒకటి అమిత్ షాని, ఇక్కడ ఉన్న కేసీఆర్ని. ఏంది నీ మనుషులను కూడా నేను నాలుక జీదండి నా భూమి. నేను ఒకటి చెప్తున్నా, జనవాడ భూమి గురించి నాకంటే ఎక్కువ నీకు తెలియదు. అది మా మక్తా ఊరు. గండిపేట డ్యామ్ కడితే మా భూములే మునిగిపోయినాయి. దాంట్లో నిజాం దానికి మాకు 60,000 రూపాయలు ఇచ్చిండు, బాండ్స్ కూడా ఇచ్చాడు. ఒక చెరువు అనేది ఉంటే నువ్వు చెరువులా నువ్వు ఏమి కట్టొద్దు, చేయొద్దు. దాంట్లోకి ఎవరైనా పోవచ్చు. చెరువు ఉంటే పట్టాశిఖం ఉంటే కూడా, పవన్ కళ్యాణ్ నీకు తెలుసో తెలియదో, పట్టాశిఖం ఉంటే కూడా చెరువు అది ఒక పంట వేసుకోవచ్చు. దాంట్లోకి గ్రామస్తులు పోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, చేపలు పెంచుకోవచ్చు. మా ముదిరాజ్ బిడ్డ చేపలు కూడా పెంచుకోవచ్చు. నీకు తెలుసో తెలియదో ట్రెస్ పాసింగ్ కేసు పెడతా అంటున్నావా? అంటే ఒక జర్నలిస్టులు పోయినారు. నేను నిన్న టీవీలో చూస్తాను, పోయింది జర్నలిస్టు కూడా నువ్వు స్వేచ్ఛ లేకుండా ఈరోజు మాట్లాడతావా? నువ్వు ఎట్లా వస్తావు ట్రెస్ పాసింగ్ అంటే? మేము జర్నలిస్ట్ మీరు కూడా నన్ను అడుగుతారు. అంటే మీరు పోయి ఏదైనా వీడియో తీయాలంటే మీ పైన కేసులు పెడతారు. మళ్ళీ పాకిస్తాన్ అని మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మళ్ళీ ఎంఐఎం గురించి మాట్లాడినావు. నువ్వు ఏమి రెచ్చగొట్టాలనుకుంటావో నాకు అర్థమైతలేదు. నరదిష్టి అనే తెలంగాణ వారికి క్షమాపణ చెప్తావు అనుకున్నాను నేను ఈరోజు. అసలు నేను ఎవరి ప్రెస్ మీట్ నేను వినను. ఈరోజు నువ్వు మాకు క్షమాపణ చెప్తావని చూస్తే నువ్వు రెచ్చగొట్టి మీ వాళ్ళకు కూడా రెచ్చగొట్టి కొట్లాటే దారి తీసుకొచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. సరే, మరి 12 ఏళ్ళు ఎక్కడ పోయినావు? ప్రజారాజ్యం పార్టీ పోయినప్పుడు విలీనం కాంగ్రెస్ పార్టీతోనే అయింది. నువ్వు ఎక్కడ పోయినావు? దాని తర్వాత ఎక్కడ పోయినావు? మల్కాజ్గిరి నిలబడదాం అనుకున్నా అని అన్నావు. మరి ఎందుకు నిలబడలేదు? మొత్తం అన్నీ ఓడిపోయినారు. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఇంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ ఓడిపోయి నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టం ఉన్న దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటావు? నువ్వు గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని మోడీని చూస్తే భయమేమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు నువ్వు? ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతాం. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునే దానికి జడ్చలలా. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా
అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా నేను? అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకుని ఇలాగ ఎగరేసేటట్టు నేను, నువ్వేమని మాట్లాడినావు? మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు పేదవాళ్ళకి? నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి ఎవరు నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారితో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలు పోతుంటాము, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత